వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా మాగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. అంగన్వాడీ కేంద్రాలను కొత్త భవనాలు మంజూరు చేయాలని వినతి. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి గుమ్మనూరు జయరాం ఫైర్. శ్రీశైలం ఇష్టకామేశ్వరి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. జర్నీ సినిమాను తలపించిన ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన బెలూం గుహల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ఆదేశం. డీటెయిల్స్ చూస్తే నారాయణపేట జిల్లా మాగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని స్థానిక మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు ఐసీడీసీ మాట్లాడుతూ మాగనూరు మండలంలో గ్రామాలకు 33 అంగన్వాడీలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం చొరవ చూపి కొత్త భవనాలు మంజూరు చేయాలని కోరారు. మాగనూరు మండలానికి ఇద్దరు జాయిన్ అయినటువంటి టీచర్లు ఇప్పటి నుంచి 1వ తరగతి నుంచి మన బడిలో పిల్లలకు ఆంగ్ల భాష గురించి బోధిస్తారు, ఇంగ్లీష్ లో బోధిస్తారు. క్రమక్రమంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఆంగ్లంలో బోధించేటటువంటి అలవాటును కల్పించడానికి ప్రభుత్వం మనకి సౌకర్యం ఏర్పాటు చేసింది. మెల్లమెల్లగా మిగతా ఉపాధ్యాయులు కూడా ఇక అంగన్వాడీ బిల్డింగ్ వస్తే మీరు అన్నట్టుగా 23 బిల్డింగ్ శాంక్షన్ వచ్చింది సార్, అయిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గంగానగర్లోని లారీ అసోసియేషన్ వద్ద గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్, 2 టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు లారీ డ్రైవర్స్ కి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ రెడ్డి, లారీ ఓనర్స్, డ్రైవర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డ్రైవర్ మంచిగా ఉంటాడు, సేట్ మంచిగా లేకుండా డ్రైవర్ మంచిగా ఉంటాడు, డ్రైవర్ మంచిగా లేకపోతే కూడా సేట్ మంచిగా ఉంటుంది. ఈ మధ్య భార్యాభర్తల సంబంధం లాంటిది ఈ సంబంధం. కరెక్టేనా? కరెక్ట్. తర్వాత ఇంకొక మేజర్ సమస్య ఏంటి అంటే ఇక్కడ ఇబ్బందులు వస్తున్నాయంటే ఈ డ్రైవర్లని హైవేల వెంట కొందరు సెడ్యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఈ వ్యభిచారం చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని ఈ ఇబ్బందిగా వాళ్ళను ఏమంటారు మోటివేట్ చేస్తూ ఉంటారు. సో నేను డ్రైవర్లకి తర్వాత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఏసీపీ గోదావరి డివిజన్ ఈ ఉమేందర్ సార్, అదేవిధంగా మరి వేదికలను ఆలోచించినటువంటి ఈ యొక్క లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, తిరుపతి గారు, ఇంకా ఇతర సభ్యులందరూ కూడా మా యొక్క కుటుంబ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీరు గత వారం రోజులు చూస్తున్నాను. రోజు పత్రికలో ఒక మానవాళికి మరి జాతీయ దేశానికి ఒక మచ్చ తెచ్చినటువంటి సంఘటన జరిగింది. ఒక అంటే అది కూడా ఇప్పుడు మీకు తెలుసు, ఒక 4 దుండగులు ఒక లేడీని అన్యాయంగా పట్టలు పెట్టుకున్నారు, అగాధ్యం చేసి మరి దుశ్చర్యకు పాల్పడి పెట్రోల్ పోసి చంపారు. మరి వాళ్ళందరూ కూడా చెప్పుకోకపోతే వాళ్ళందరూ లారీ డ్రైవర్ క్లీనర్గా చేసిన వాళ్ళు. సో సరే కొంతమందిలో ఒక వ్యవస్థలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు. కానీ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డ్రైవర్లు, ఓనర్లు ఆయన నమస్కారాలు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ గురించి అయితే అందరికీ తెలుసు. ఇందులో ఓనర్లు ఎలా ఉందని చెప్పలేదు సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనము జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే
సంబంధం లేని ఓనర్ కూడా జైలు పెట్టారు. అవునా? అంటే దాని అర్థం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు డ్రైవర్లు టీచర్లు. సరే జనరల్గా ఏమంటారంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళే పోవాలి, ఓనర్లో పెట్టు. అంటే ఓనర్ యొక్క బాధ్యత ఎంతుందంటే మనం డ్రైవర్ని ఇచ్చినామా, క్లీనర్ ఇచ్చినామా, వానికి జీతం ఇస్తున్నామా, వాడు పోతుండా, కిరాయి చేస్తుండా. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్స్ లో గంప నాగేశ్వరరావు సహకారంతో ట్రాస్మా ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులు అధిక మార్కులు సాధించాలంటే ఏ విధంగా చదవాలో, ఎలా చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. 10వ తరగతిలో అధిక మార్కులు సాధిస్తే IIIT లాంటి యూనివర్సిటీలో సీటు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అందుకోసమే అబ్దుల్ కలాం గారు ఒక అద్భుత అందరూ నాకు చెప్పండి ఒకటే సార్ 1 2 3 స్టార్ట్. ఓకే స్టేట్ కూర్చున్నారు కదా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లాసులో కానీ ఎక్కడ కానీ ఎవరైనా చెప్తున్నప్పుడు వింటప్పుడు స్పైన్ షుడ్ బి స్ట్రైట్. నంబర్ 1. ఏ జంతువులు కూడా ఈ ప్రపంచంలో ఏ జంతువులు కూడా స్పైన్ స్ట్రైట్ వందల జంతువులు ఉంటాయి. మనిషి ఒక స్పైన్ స్ట్రైట్ ఉన్నప్పుడు మనిషి చంద్రమండలం తెలిపాడు, మంగళ తెలిపాడు. కాబట్టి స్టేట్ కూర్చొని నంబర్ 1. सर एक मिनट. Yes, 1 2 3. What's the school name? నా పేరు డివాహిని. నేను శ్రీ గౌతమ్ హై స్కూల్ నుండి చదువుతున్నాను. ఈరోజు ఈ సెషన్ గంప నాగేశ్వరరావు గారు ఇచ్చిన మాటలతో కాన్ఫిడెంట్ని గెయిన్ చేసుకున్నాము. ఈ సెషన్ కండక్ట్ చేసిన ట్రస్మా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. దీంతో మాకు 10 పాయింట్స్ వస్తాయన్న కాన్ఫిడెన్స్తో మేము 10 పాయింట్స్ ఎలా అయినా సాధిస్తాము, మా స్కూల్కి పేరు తెస్తాము, మా పేరెంట్స్ తల ఎత్తుకొని నడిచేలా మేము ఆ ప్రయత్నాన్ని మాకు చేస్తామని కోరుతున్నాము. థ్యాంక్ యూ ట్రస్మా, థ్యాంక్ యూ గంప నాగేశ్వరరావు సార్. ఈరోజు భైంసా ట్రస్మా ఆధ్వర్యంలో మొత్తం పట్టణంలోని అండ్ చుట్టుపక్కల చదివే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలోని 10వ తరగతికి సంబంధించిన విద్యార్థులకు ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సును ఏర్పాటు చేశాం. అండ్ దీనికి వక్తగా వచ్చేసిన శ్రీ గంప నాగేశ్వరరావు గారు విద్యార్థులను ఉద్దేశించి చాలా చక్కని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. పిల్లలు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం చూడడం జరిగింది. సో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమంగా వారి భవిష్యత్తు ఎలా నిర్ధారించుకోవచ్చు, రూపకల్పన చేసుకోవచ్చు, అలాగే పరీక్షల సమయంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా వారు ఎలా చదువుకోవాలి అనే విషయాల గురించి, అట్లాగే కెరియర్ గైడెన్స్ గురించి చక్కని విషయాలు చెప్పడం జరిగింది. అండ్ ఇవి ఈ మా భైంసా డివిజన్ పరిధిలోని విద్యార్థులకు ఎంతో మేలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బిగ్ బాస్ 2 విజేత కౌశల్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హత్యాచారానికి గురైన వెటర్నరీ వైద్యురాలు దిశ మృతికి నివాళిగా వెటర్నరీ కళాశాల నుండి పీడీపీ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. We want justice! We want justice! We want
ప్రతి ఒక్క నోట వినిపించేది జస్టిస్ దిశ, జస్టిస్ దిశ. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి దిశ జస్టిస్ కోసం? అండ్ మనం ఇప్పటికీ 6 రోజులు అయింది. 6 రోజులు అయినా కూడా ఇంకా 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత కోర్టులో వచ్చిన తీర్పు బట్టి వీ హ్యావ్ టు వెయిట్. బట్ ఈసారి మాత్రం కోర్టులో తీర్పు మాత్రం సాటిస్ఫాక్టరీ లేకపోతే మాత్రం వీ విల్ ఫైట్ అంటిల్ ఆ 4 ముద్దాయిలకి ఉరిశిక్ష విధించేంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. అండ్ మనలో మార్పు రావాలంటే ఆ 4 ఉరిశిక్షని మనకి లైవ్ టెలికాస్ట్లో వాళ్ళు చేస్తేనే మనలో అందరికీ మార్పు వస్తుంది. సో దిశ ఫైట్ కోసం మేము వాళ్ళకి ఉరిశిక్ష, మరణశిక్ష విధించేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం. వాళ్ళ తల్లిదండ్రులకి మగబిడ్డలు లేరు. ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి మగబిడ్డల్లా ఫీల్ అయ్యి దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ సిస్టర్. ఐఎమ్ ఆల్సో విత్ దెమ్. అంటిల్ వి గెట్ జస్టిస్ విల్ ఫైట్ ఫర్ దిశ అండ్ వి ఫైట్ ఫర్ జస్టిస్. పెద్దపల్లి జిల్లా రామగుండం అంతర్గాం మండలం ముర్ముర్ గ్రామంలో మన స్వచ్ఛత మన గౌరవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ ఆముల నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం వారు మన స్వచ్ఛత మన గౌరవం గురించి పాటల రూపంలో గ్రామస్తులకు వివరించడం జరిగింది. ప్రాజెక్టు స్క్రీన్ ద్వారా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముర్ముర్ గ్రామ సర్పంచ్ బాదర్వేణి స్వామి, ఎంపీటీసీ రమేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ముర్ముర్ యూపీఎస్ హెడ్ మాస్టర్ రవీందర్రావు పాల్గొన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలి. దిశ అంతకులను అందరు హాజరైన ఈ కార్యక్రమం చేస్తున్నాము. మనకు ఢిల్లీ ఒక నిర్భయ, ఈ హైదరాబాద్ ఒక ప్రియాంక రెడ్డి కాదు. రోజుకు మనకు వెలుగు రాని దేశంలో ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కారణం ఈ ప్రపంచీకరణ. కాబట్టి ఈ సభకు వచ్చేసిన నా మురుమురు గ్రామ అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు అందరికీ నమస్కారం. మొదట సభ అధ్యక్ష ఎంపీడీఓ గారు, ఏపీఎం గారు నరసమ్మ గారు, హెడ్ మాస్టర్ గారు ఎలుక కొమరన్న గారు, అజీమ్ గారు, ఆర్ఐ గారు, రమేష్ సార్ గారు, అందరికీ, ఆశా వర్కర్లు, హెల్త్ డిపార్ట్మెంటు, అంగన్వాడీ టీచర్లకు, హాజరైన కళాకారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ స్వచ్ఛత ప్రోగ్రాం తీసుకొని మొన్ననే మన కేసీఆర్ గారు 30 రోజుల ప్రణాళిక అమలు పరిచి మన తెలంగాణ గ్రామాలన్నీ పరిశుభ్రతగా ఉండాలని 30 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేశారు. దానికి సర్పంచులు అందరూ ముందుకు వచ్చి మన గ్రామాల్లో చెత్త ఉండకుండా మొత్తం నీట్గా ట్రాక్టర్లు పెట్టి మంచిగా నీట్గా చేశారు. హరితహారం చేసినారు. 30 రోజుల ప్రణాళిక చూస్తే ఏ గ్రామానికి పోయినా, ఏ వాడకి పోయినా కానీ పరిశుభ్రతగా రోడ్లు మంచిగా ఉన్నాయి, తుమ్మ చెట్లు లేకుండా ఉన్నాయి. కాబట్టి ఈ స్వచ్ఛత పరిశుభ్రత ఉండకుంటే ప్రజలు రోగాన బారిన పడుతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లా భైంసా బస్టాండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు, ప్రయాణికులకు షీ టీమ్ డైల్ 100 పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ మాట్లాడుతూ అమ్మాయిలు ఎక్కడైనా సరే ఇబ్బందుల్లో ఉన్నామని అనుమానం వచ్చినప్పుడు డైల్ 100కు ముందుగా కాల్ చేయాలని సూచించారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు దృష్టిలో ఉంచుకుని డైల్ 100 నెంబర్కు కాల్ చేయాలని, ఎప్పుడైనా సరే 100 నెంబర్కు రెస్పాండ్ కానప్పుడు పోలీసులకు తెలియజేయాలని అన్నారు. 100 నెంబర్ కలవదన్న ప్రసక్తే లేదని సిఐ అన్నారు. ఇంట్లో మీ అమ్మలో గొడవడం కాల్ చేయండి. ఎందుకంటే గొడవ పడితే ఎవరికి ఏమంటారో దాని ద్వారా ఎవరికి ఏం నష్టం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. అవునా? నష్టపోదామా లేదా ముందు జాగ్రత్త పడతారా? నష్టపోయే కంటే ముందే జాగ్రత్త పడితే చాలా మంచిది కదా. సో మీరు తెలుసుకున్న విషయాన్ని ఇంటికి పోయిన తర్వాత మీ ఇన్స్టిట్యూట్ పక్కన ఒక 4-5 గంటలకు చెప్పాలి. చెప్తారా? అమ్మాయిలు అంటే అమ్మాయిలు ముచ్చట పెడితే వైఫై కంటే ఫాస్ట్ ఉంటుంది అంటారు. ఉంటుందా? ఈ విషయంలో ఉంటుందని నిరూపించాలి. నేను చెప్తే ఎంతమంది చెప్తే ఒక 20 మందికి చెప్తాను. మీరు ఒక్కొక్క 10 మెంబర్స్ చెప్తే 200 మెంబర్స్ అవుతారు. అవుతారా? ఓకే. మీరు ఏమైనా మాట్లాడతారా? ఆ నెంబర్లకి తర్వాత ఫాస్ట్ 100 డైరెక్ట్ చేయాలి. సమస్య జరిగినప్పుడు
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి గుమ్మనూరు జయరాం ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాటలకు స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక, మద్యం, మట్కా దందా నడిపిన చంద్రబాబు ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాం ఖండించడం జరిగింది. మంత్రి ఫలానా ఇది చేశాడు, ముఖ్యమంత్రి బాగలేదు అనే పరిస్థితి ఆయన ప్రస్తావించడం జరిగింది. నేను ఒకటే సూటిగా చంద్రబాబు గారికి నేను అడుగుతున్నా, బీసీ నాయకుల మీద ఎటువంటి మీకు ప్రేమ ఉందా అనే దానికి ఈరోజు ఒక బీసీ మంత్రిగా మమ్మల్ని ఈరోజు ఇంత మాట్లాడుతున్నారంటే అది మీ విజ్ఞాతికే వదిలిపెడుతున్నాము. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇసుక దోపిడీ, మద్యం ఏర్లై పారి ఎక్కడ చూసినా గ్రామాల్లో మట్కాతో ఆ రోజుల్లో నడిపిన నీ ప్రభుత్వం బాగలేదని చెప్పేసి ఈరోజు ఒక రాజన్న రాజ్యం కావాలి అని చెప్పేసి 5 కోట్ల ప్రజానికం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న అయితేనే ఈ రాష్ట్రానికి మంచి మేలు జరుగుతుందనే భావనతో ఈరోజు దాదాపుగా 151 సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి జగన్ అన్నతోనే సాధ్యమవుతుందని గెలిపించారు. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో సరిదిద్దుకొని ఉంటూ ఈరోజు ఏ అభాండాలు వేసేదానికి ఎక్కడ ఏమి దొరకక ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలా, కర్నూలు జిల్లాకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలా అనే భావనతో ఈరోజు చంద్రబాబు గారు వెనక నుంచి ఒక చీటీ ఇచ్చి ఒక మంత్రుల గురించి మాట్లాడుతున్నారంటే నీకు సిగ్గిచ్చేటు అని చెప్పేసి నేను అంటున్నా. ఒక బీసీ మంత్రి పైన నువ్వు బుదురు చల్లేటప్పుడు ఆ బీసీ మంత్రి ఎలా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నాడు, ఆ నియోజకవర్గంలో ఎలా ఉన్నాడనేది ఒక జ్ఞానం తెలుసుకోవాలి చంద్రబాబు గారికి. నేను అదే అడుగుతున్నా, చంద్రబాబు గారికి నీకు ఒక మతి స్థిమతం పోయింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒక నాయకుడి పైన మాట్లాడేటప్పుడు ఆ నియోజకవర్గంలో మీకు ఒక క్యాడర్ అనే మీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏ రకంగా ఈరోజు నేను చెప్తున్నా సూటిగా, ఆలూరు నియోజకవర్గంలో నేను ఒక మంత్రి అయిన తర్వాత 6 నెలలు అయింది. ఏ ఒక్క 6 మండలాల్లో ఏ ఒక్క కేసు అయినా నమోదైందా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతున్నా. అదేవిధంగా మీరు ఒక ఏ తనిఖీ చేసి ఎవరి ద్వారా తనిఖీ చేపిస్తారో తెలియదు కానీ చెప్పండి. ఎక్కడన్నా ఇసుక దోపిడీ కానీ, ఎక్కడైనా మద్యం కానీ, ఎక్కడైనా మటక మీరు ఎక్కడైనా చూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పి స్పష్టంగా నేను చెప్తున్నా. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి ఇసుకతో దోపిడీ అయ్యి రాష్ట్ర ప్రజలు సొమ్ము దోచుకున్నావు. ఈ రోజు ఒక మహానుభావుడు రాజన్న రాజ్యం వచ్చి ఈ రోజు ఇసుక. శ్రీశైలం ఇష్టకామేశ్వరి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం, రాజమండ్రి డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే 2 మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వానికి ఏమన్నా ఇది మొత్తం పోయింది. ఒక వీడియో తీసుకురా అప్పుడు. ఇంత ఘోరంగా కొట్టిండు. ఆ బండి కానీ కొట్టింది. డ్రైవర్కి ఎట్లా ఉంది? డ్రైవర్ బాగానే లోపల ఎవరైనా ఉన్నారో చెక్ చేసిరా ఒకసారి. ఆల్రెడీ చెక్ చేసిన, ఎవరు లేరు. బస్ మొత్తం ఇట్లా వచ్చి
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గుహల టూరిజం అతిథి గృహంలో బెలుం గుహల ఉత్సవాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో బెలుం గుహల ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు 2 రోజుల్లో పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 6వ తేదీ సాయంత్రంలోగా నివేదికలు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జేసీ2 ఖాజా మొహద్దీన్, టూరిజం రీజనల్ డైరెక్టర్ ఈశ్వరయ్య, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, నంద్యాల, కర్నూలు ఆర్డీఓలు జి రామకృష్ణారెడ్డి, బి వెంకటేషు పాల్గొన్నారు. ఇవన్నీ రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ నేను మార్చిన టెక్నాలజీ ఫస్ట్ టైం మీరు ఫస్ట్ టైం హైదరాబాద్ చూడుకోండి మొత్తం వస్తున్నారు. యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి. దీన్ని మీరు అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా సైడ్ వచ్చి కూర్చుంటే బాగుంటుంది. ఉన్న సమయం కూడా సరిపోదు, దానివల్ల డేట్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే డేట్, సో యూ హావ్ టు స్టార్ట్ యువర్ వర్క్. సో దీంట్లో ఈ 2 రోజులు ఏం జరుగుతుందంటే ఫస్ట్ డే వచ్చేసి మనకు మార్నింగ్ యాక్టివిటీ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 2 యాక్టివిటీస్ మార్నింగ్ మేము స్టార్ట్ చేస్తాం. ఒకటి స్పోర్ట్స్ యాక్టివిటీస్, రెండోది ఈ ఎగ్జిబిషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ 2 స్టార్ట్ చేసుకొని మనం తయారు చేసుకోవాలి. సో ఈ రకంగా స్పోర్ట్స్ వచ్చేసి 2 రకాలుగా స్పోర్ట్స్ ఉంటుంది. స్పోర్ట్స్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరుగుతూ ఉంటుంది 2 రోజులు. ఫస్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన స్పోర్ట్స్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తర్వాత మన కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి చేయాలి. అంటే మన దగ్గర స్పోర్ట్స్ ఆఫీసర్స్, కోచెస్ ఉంటారు. తర్వాత ప్రతి ఒక్క స్కూల్లో మనకు పీటీస్ ఉంటారు. కాలేజెస్ లో, జూనియర్ కాలేజెస్ లో మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్ ఉంటారు, యూనివర్సిటీలో ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా మీరు స్కూల్ డిపార్ట్మెంట్, మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మీరు పాలిటెక్నిక్, మా యూనివర్సిటీ అని చెప్పేసి ఎలాంటి తేడా లేకుండా ఇవి స్పోర్ట్స్ అని అందరు కలిసి చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. డిఎస్సీఓ అది చేయాలి, సిఓ సెక్టర్ మీరు చేయాలి. ఆ స్పోర్ట్స్ వచ్చేసి 2 మిక్సర్ గా ఉండాలి. రోజుకి ప్రతిరోజు 2 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంత టైం ఉంది, ఆ టైంలో మనము ఎంత ఎక్కువ స్పోర్ట్స్ పెట్టగలుగుతాం అంత ఎక్కువ స్పోర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే అదే మనకు అందరూ పార్టిసిపేట్ అవడానికి ఉత్సాహంగా ఉంటుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెస్టివల్ మూడ్ ఎవ్రీవన్ షుడ్ గెట్. దే షుడ్ ఎంజాయ్ కంప్లీట్లీ వైల్ దిస్ ఫెస్టివల్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్.
సో పూర్తిగా అన్ని స్పోర్ట్స్, మోడర్న్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్లస్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రెండు మిక్స్డ్ అయి ఉండాలి. ఎందుకంటే ఇంత స్పేస్ ఉంది కాబట్టి అట్ ఆ టైంలో మీరు విశాఖలో జరిగిన నావికా దినోత్సవంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరానికి విచ్చేశారు. ఆయనకు విమానాశ్రయంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా సర్క్యూట్ హౌస్ కి చేరుకుని అక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రామకృష్ణ బీచ్ లో జరిగిన నావికా దినోత్సవ వేడుకల్లో పాల్గొని త్రివిధ దళాల విన్యాసాలు వీక్షించి ఆనందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేట జిల్లా మాగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. అంగన్వాడీ కేంద్రాలను కొత్త భవనాలు మంజూరు చేయాలని వినతి. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి గుమ్మనూరు జయరాం ఫైర్. శ్రీశైలం ఇష్టకామేశ్వరి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. జర్నీ సినిమాను తలపించిన ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన బెలూం గుహల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.